అండ్ నేను మీ డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సో ఇప్పుడు దాకా మనం రాళ్లు దేని వల్ల వస్తున్నాయని అనుకున్నాం. సో ఈ కిడ్నీలో రాళ్లు మనకు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మనకి లెస్ దాన్ 5 mm దాకా అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇనిషియల్ స్టేజ్ లో మనకి ఏదన్నా బ్యాక్ పెయిన్ అనమాట, అంటే మనకి కిడ్నీస్ యూజువల్లీ ఏంటంటే పొట్టలో బ్యాక్ సైడ్ ఉంటాయి, అంటే ఊపిరితిత్తులు తీసుకునే రిబ్స్ కింద బ్యాక్ సైడ్ దేర్ ఆల్ ప్రొటెక్టెడ్ అనమాట, 2 కిడ్నీస్ మనకి. సో కొంతమందికి ఏంటంటే ఎక్టోపిక్ కిడ్నీస్ అంటాం, అంటే కిడ్నీస్ నార్మల్ పొజిషన్ లేకుండా వేరే పొజిషన్ ఉండొచ్చు. సో అప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఫ్రంట్ కూడా రావచ్చు, బట్ రేర్ అనమాట, అలాంటి చాలా రేర్ కండిషన్స్. సో మనకి బ్యాక్ పెయిన్ వచ్చినా, ఏదైనా వామిటింగ్స్ వచ్చినా, ఏదైనా యూరిన్ పోసెడ్ మంట వచ్చినా, ఇవన్నీ ఏంటంటే స్టోన్ లక్షణాలు అనమాట. సో ఒకసారి మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఇనిషియల్లీ డయాగ్నోసిస్ చేసుకునేది బై సింపుల్ అల్ట్రాసోనోగ్రఫీ చేసుకుంటాం. స్కానింగ్ చేసిన తర్వాత మనకి స్టోన్ ఎంత ఉంది, సైజ్ ఏంటి అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి మనం నెక్స్ట్ వచ్చి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో సిటీ స్కాన్ లో స్టోన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ దాని సైజ్ ఎంత, హార్డ్నెస్ ఎలా ఉంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి మనకి, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో దానికి మనకి ఏంటంటే సర్జికల్ ప్లాన్, అంటే మనం సర్జరీ చేయాల్సి వస్తుందా లేదా మెడిసిన్స్ పెట్టుకోవాల్సి వస్తుందా అనేది సిటీ స్కాన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో బిఫోర్ అల్ట్రాసోనోగ్రఫీ, సిటీ స్కాన్ మనం బేసిక్ టెస్ట్ లో అదే చేసేది ఏంటంటే సింపుల్ యూరిన్ టెస్ట్. సో యూరిన్ లో ఏమన్నా వస్తుందా లేదా ఏమన్నా ఆర్బీసీ వెళ్తుందా, అంటే స్టోన్ మనకి కిడ్నీలో మూవ్ అయినప్పుడు మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే యూరిన్ లో ఒకసారి బ్లీడింగ్ కింద ప్రెసెంట్ అవ్వచ్చు. సో చాలా మంది ఏంటంటే మనకి ఓపీడీ వచ్చే వాళ్ళలో స్టోన్స్ బ్లీడింగ్ కింద ప్రెసెంట్ అవుతారు. సో బ్లీడింగ్ యూరిన్ లో అనగానే మనం కంగారు పడతాం, సో దేని వల్ల వచ్చింది, ఏమైనా క్యాన్సర్ ఉందా అని అనుకుంటాం. సో పెయిన్ఫుల్ హిమిచ్యూరియా అంటాం, పెయిన్లెస్ హిమిచ్యూరియా ఏంటంటే మోర్ ఆఫ్ వేరే కారణాలు చూసుకోవాలి. పెయిన్ఫుల్ అంటే పాస్ పోసేటప్పుడు మంటతో వచ్చిన బ్లీడింగ్ వచ్చేది మోర్ ఫేవరింగ్ ఆఫ్ స్టోన్ వల్ల వచ్చినట్టు అనమాట.